బాబు విజయ్, ఏది ఒక్కసారి అమ్మా అని పిలవరా? అమ్మా, విజయ్, బాబు విజయ్, అమ్మా, నా బంగారు తండ్రి, నువ్వు బతికే ఉన్నానమ్మా, చచ్చిపోలేదు. ఎందుకురా ఇలా నాటకవాడి మమ్మల్ని అందరినీ ఏడిపించావు? అసలు ఏం జరిగిందిరా? అమ్మా, అన్ని చెప్తానమ్మా. ఆకలేస్తుందమ్మా. అయ్యో నా బంగారు తండ్రి, పద, కూర్చో. పాయసం తాగు. ఇదిగో, జిలేబీ తిను. ఎవరో వచ్చినట్టున్నారు, నువ్వు తింటా ఉండు. ఎవరు కావాలండి? విజయ్ ఇల్లు ఇదేనా? అవును. ఏమిటి సంగతి? ఆహా, ఏమిటి సంగతిని ఎంత టెన్షన్ లేకుండా అడుగుతున్నారండి? అసలు నేను టెన్షన్ తో చస్తుంటాను. మీ అబ్బాయి ఆఫీస్ డబ్బు 3 లక్షలు కొట్టేశాడు. అందుకే ఇల్లు సోదా చేయడానికి వచ్చాం. ఇదిగో టెన్షన్ వారెంట్, సెర్చ్ వారెంట్. కానిస్టేబుల్ వెళ్ళి సోదా చేయండి. ఇదిగో మీరు నాలా టెన్షన్ పడకండి. మా అబ్బాయి ఆఫీసులో 3 లక్షల రూపాయలు మాయం చేశాడా? ఎస్, అబద్ధం. మా వాడిది పెట్టే చేయి గాని కొట్టే చేయి కాదు. మా వాడు చచ్చిపోయాడని తెలిసి ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించిన పుకారు ఇది. చచ్చిపోవడం ఏంటండి? వాడి నిక్షేపంగా బతికే ఉంటాను. ఏమిటి మీ అబ్బాయి బతుకున్నాడా? అబ్బా, ఇది మరీ టెన్షన్. మా అబ్బాయి పోయడానికి దుఃఖంలో అలా మాట్లాడుతుంది. మీరేం పట్టించుకోకండి. పట్టించుకోపోవడం ఏంటండి? వాళ్ళ లోపలే ఉంటాను, వచ్చి చూడండి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మీరు కాస్త టెన్షన్ తగ్గించుకోండి. ఆవిడంత ఖచ్చితంగా చెప్తుంటే లోపలికి వెళ్ళి చూద్దామండి. పదండి. రండి. నో టెన్షన్. రండి. బాబు, బాబు, ఒరే బాబు. నేను చెప్పలా చచ్చిపోయిన వాడు బ్రతికి రావడం ఏంటి? అంతా నీ భ్రమ. అయ్యో, వాడు వచ్చాడండి. అమ్మ అన్నాడు, అమ్మ ఆకలేస్తుందని కూడా అన్నాడు. ఇదిగో పాయసం దగ్గర చూడండి, చూడండి. రోజంతా వాడి ధ్యాసలోనే ఉండడం వల్ల మావాడే వచ్చి తాగాడు అనుకుంటుంది. మీరు పదండి. ఇది డెఫినెట్ గా ధర్మలింగం గాడి పని అయి ఉంటుంది. రే ధర్మలింగం, నేను చచ్చిపోయాను కదా అని నా మీద దొంగతనం అంటగడతావా? నీ అంతు తెలుస్తాను. కంగారు పడకు. ఇప్పుడు నువ్వు బతుకున్నావు బయటపడితే కేసు ఇంకా బిగిసిపోతుంది. అవునరా, డబ్బు కొట్టేసావు గనక చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నావు అంటారు. మరైతే మా ఆఫీసర్ కలిసి ఈ విషయం చెప్పేస్తే బెటర్ కదరా? డెఫినెట్ గా ఇది బెటరా. ఎందుకంటే ఆయన నీ మంచితనాన్ని గుర్తించి నువ్వు ఇక మాట్లాడుకో. ఈవేళ గురువారం, గురుడు గుడి నుంచి వస్తుంటాడు. వచ్చే దోవలో పట్టేస్తా. రోడ్డు మీద ఇలా రాళ్లు పెట్టడం కామన్ అయిపోయింది. పొలిటీషియన్స్ పెట్టారా, డకాయిట్స్ పెట్టారా, లేకపోతే ఏ దయ్యాలో భూతాలో? సార్, ఎవరు? ఎవరిది? నేను సార్ విజయ్ని. విజయ, నువ్వు చచ్చిపోయావుగా? ఆ విషయమే మీతో చెప్దామని వచ్చాను సార్. కనిపించమంటారా? ఎక్కడా? ఇక్కడ సార్. బాగున్నారా? సార్, అసలేం జరిగిందంటే నా చావు పగలైతే దొరకాలి, ఇలా రాత్రి పూట వచ్చావా? మరే సార్. అవును సార్, ఇవాళ మిమ్మల్ని వదిలేదు లేదు. వదిలేదు లేదా? ఆ. అమ్మో, దెయ్యం! ఏమైంది సార్? నేను ఇంకా బతికే ఉంటాను. మీకేమన్నా పిచ్చెక్కిందా? అమ్మో, దెయ్యం! 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 సార్ ఆగండి సార్. సార్, నేను సార్ విజయ్ని. సార్ ఒక్కసారి ఆగండి సార్.